లిక్కర్ స్కామ్ నుంచి పేపర్ లీకేజీ స్కామ్ దాకా రాష్ట్రంలో ఎటు చూసిన స్కామ్లే కనిపిస్తున్నాయని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ లీకులు వీరుడయ్యారని మండిపడ్డారు. కేంద్రం వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్రంపై విమర్శలు చేయడం తగదన్నారు. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయటం లేదన్నారు. నార్లపూర్ వద్ద అప్రోచ్ కెనాల్ పనులు మొదలు కాలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు బొందలగడ్డలుగా మారాయని జితేందర్ రెడ్డి విమర్శించారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారని, 1000 కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తా అన్న కేసీఆర్ ఇవాళ దాకా కూడా నారాయణపురం అనే ఇంటేక్ వెల్ దగ్గర కూడా ఇప్పటిదాకా పనులు మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఇవాళ మీరు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో మీరే ఉన్నారు. అదేవిధంగా లీక్ వీరుడు ఎవరంటే ఇవాళ కేటీఆర్ అనే పేరు తీసుకొచ్చిన లీకేజీల్లో కూడా 30 లక్షల మంది పిల్లల ఉద్యోగాలన్నింటిని కూడా మీరు అందరూ కూడా మంటలు కలిపిన సంగతి మీ అందరికి తెలియదా అని చెప్పి అడుగుతున్నాను. పదే దీని అన్నిటి దృష్టిని